వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ అనే ఒక చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్, అవి వెరీ షార్ట్ ఆన్సర్స్ సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, an element x has atomic number 34, give its position in the periodic table. x అనే ఒక ఎలిమెంట్ పేరు చెప్పకుండా ఇచ్చారు, దాని యొక్క అటామిక్ నెంబర్ 34, దాని యొక్క పొజిషన్ చెప్పాలి పీరియాడిక్ టేబుల్లో, అది మనం చేయాల్సిన పని. సో ఇక్కడ మనకి అటామిక్ నెంబర్ ఇచ్చారు కాబట్టి ఎలిమెంట్ ఎక్స్ విత్ అటామిక్ నెంబర్ 34 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక మనం రాస్తే ఆ 34కి సంబంధించి 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 4p4, ఇది దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. దీన్ని సింపుల్గా కూడా మనం రాయొచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి 18 యొక్క ప్లేస్లో మనం ఏం చేయొచ్చు అంటే ఆర్గాన్ ఉపయోగించి రాయొచ్చు అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉపయోగించకుండా మనం ఆర్గాన్ అని రాస్తే సరిపోతుంది. 18 అవుతుంది కాబట్టి మనకి. సో రిమైనింగ్ 3d10 4s2 4p4 అవుతుంది దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక్కడ చూస్తే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుందంటే పీ ఆర్బిటాల్లోకి వెళ్తుంది కాబట్టి ఇది పీ బ్లాక్ చెందిన ఎలిమెంట్గా మనం ఐడెంటిఫై చేయగలిగాం. రెండోది s2p4 అంటే ns2 np4 అనేది ఈ పీరియాడిక్ టేబుల్లో గ్రూప్ 16th గ్రూప్ అనొచ్చు, లేకపోతే దాన్ని 6th గ్రూప్ అనొచ్చు. దానికి అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనకి ns2 np4, ఇక్కడ మనకి బాహ్యస్థ ఎలక్ట్రాన్ విన్యాసం ఇది కనిపిస్తుంది మనకి. కాబట్టి ఇది 6th గ్రూప్ ఎలిమెంట్గా మనకి దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఇందులో మళ్ళీ మనకి అటామిక్ నెంబర్ 34 కాబట్టి 6th గ్రూప్లో మళ్ళీ మనకి ఆక్సిజన్, సల్ఫరు, సెలీనియంకి సంబంధించిన అటామిక్ నెంబర్గా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి సెలీనియం ఉన్నటువంటి యొక్క రోన్ ఒకసారి చూస్తే అది 4th పీరియడ్కి చెందుతుంది అనమాట. కాబట్టి మనం ఆన్సర్ రాయాల్సింది ఇక్కడ ఇట్ బిలాంగ్స్ టు 4th పీరియడ్ అండ్ 6th గ్రూప్. దీన్ని మనం 16th గ్రూప్గా కూడా దీన్ని మనం రాయొచ్చు ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. ఇది దీనికి సంబంధించిన ఆన్సరు. రెండో క్వశ్చన్ ఒకసారి చూస్తే, వాట్ ఆర్ ద ఆక్సిడేషన్ స్టేట్ అండ్ కోవెలెన్సీ ఆఫ్ అల్యూమినియం ఇన్ AlClH2O 5 times ఓవరాల్ దీని చార్జ్ 2+. అంటే ఒక క్యాటియానిక్ కాంప్లెక్స్ అయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో అల్యూమినియంకి సంబంధించినటువంటి ఆక్సిడేషన్ స్టేటు, దానికి కోవాలెన్సీ ఏంటనేది ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఫస్ట్ ఒకసారి మనం చూస్తే ఆక్సిడేషన్ స్టేట్ని కనుక మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే అల్యూమినియంది ఇక్కడ మనం చూస్తే ఏంటి మనకి ఇచ్చిన ఈ యొక్క కాంప్లెక్స్ అయాన్ ఏంటి మనకి ఇక్కడ AlClH2O 5 times ఓవరాల్ చార్జ్ 2+. ఇక్కడ మనకు తెలియంది ఏంటి మనకి ఇక్కడ అల్యూమినియం ఇక్కడ మనం ఎక్స్ మనకి ఇక్కడ క్లోరైడ్ అయాన్ యొక్క ఛార్జ్ -1, అలాగే H2O ఇక్కడ న్యూట్రల్ కాబట్టి 5 × 0 దట్ ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్ ఛార్జ్ +2. అయితే x -1 + 0 కాబట్టి 0 దట్ ఈజ్ ఈక్వల్ టు +2 అవుతుంది మనకి. ఇక్కడ ఈ -1 మనం ఏం చేస్తాం అంటే షిఫ్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే +1 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు +2 +1 దట్ ఈజ్ ఈక్వల్ టు +3. అంటే ఇక్కడ అల్యూమినియంకి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే మనకి ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ ఈక్వల్ టు +3 అనమాట ఈ యొక్క కాంప్లెక్స్ క్యాటియానిక్ కాంప్లెక్స్ అయాన్లో. రెండోది అడిగింది ఏంటంటే కోవెలెన్సీ అడిగారు మనకి ఇక్కడ. వ్యాలెన్సీ ఎంత, కోవెలెన్సీ ఆఫ్ అల్యూమినియం తీసుకున్నప్పుడు మనం వ్యాలెన్సీ అంటే మన ఇక్కడ చెప్పాల్సింది కంబైనింగ్ పవర్ ఆఫ్ యాన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్కి సంబంధించిన సంయోగ సామర్థ్యాన్ని మనం ఏమంటాం అంటే, కంబైనింగ్ పవర్ని మనం ఏమంటాం అంటే వ్యాలెన్సీగా పిలవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎన్ని యాటమ్స్ లేకపోతే ఎన్ని మాలిక్యూల్స్ ఇది కంబైన్ అయి ఉందో ఆ నెంబర్నే మనం ఇక్కడ ఏమంటాం అంటే కోవెలెన్సీ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం అల్యూమినియం తీసుకుంటే అల్యూమినియం ఎన్నిటితో మనకి ఇక్కడ రిలేషన్లో ఉంది, ఇక్కడ మనకి ఇక్కడ ఎన్ని బాండ్స్ని ఇచ్చింది, క్లోరైడ్తో 1, అలాగే H2Oలో మనకి ఇక్కడ ఉన్న 5 ఉన్నాయి, 5 + 1 మొత్తం 6 బంధాలను మనకి ఇక్కడ ఏర్పరచగలుగుతుంది అనమాట అల్యూమినియం. 1 క్లోరైడ్తోనూ 5 ఏమో H2Oతో. కాబట్టి కోవెలెన్స్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ ఈక్వల్ టు మన ఇక్కడ 6గా మనం ఇక్కడ రాయొచ్చు అనమాట. ఎందుకని ఇది వాటితో ఈ యొక్క బంధాలను ఏర్పరచగలుగుతుందంటే అల్యూమినియం అటామిక్ నెంబర్ 13 మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p6 3s2 3p1 3d0. 3d అనేది మనకి ఇక్కడ వేకెంట్గా ఉంది కాబట్టి ఇది ఏం చేయగలుగుతుందంటే ఎక్కువ మనకి ఇది బాండ్స్ని మనకి ఇవ్వగలిగేటటువంటి ఎబిలిటీని కలిగి ఉంటుందన్నమాట. మనకు దీన్ని ఒక కాంప్లెక్స్ అయానికి సంబంధించినటువంటి ఒక స్ట్రక్చర్ని కనుక మనం రాసుకున్నట్టయితే మనకి ఏమవుతుంది ఇక్కడ సెంట్రల్ యాటమ్ అల్యూమినియం తీసుకుని ఒకటేమో క్లోరైడ్తోనూ 1 2 3 4 5 ఏమో H2Oలతో మన ఇది బాండ్స్ని ఇవ్వగలుగుతుంది. కాబట్టి దీని స్ట్రక్చర్ని కూడా మనం అలాగా రాసే అవకాశం ఉంటుందన్నమాట. అంటే అల్యూమినియం అనేది మనకి ఇక్కడ సెంట్రల్ మెటల్ అయాన్ అనమాట. మనకి దీన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వీటిని మనం లైగాండ్స్గా పిలవడం అనేది జరుగుతుంది. సెకండ్లో మీరు నేర్చుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే, అయనైజేషన్ ఎంథాల్పీ IE1 ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ నైట్రోజన్ వై.
అంటే అయనైజేషన్ ఎంథాల్పీ అంటే ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ ఆక్సిజన్ ఈజ్ లెస్ అండ్ ఆక్సిజన్ అనేది నైట్రోజన్ కంటే తక్కువ ఉంటుంది. ఎందుకనేది ఇక్కడ క్వశ్చన్ యొక్క సారాంశం. ఒకసారి మనం వీటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒకసారి రాస్తే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నైట్రోజన్ యాటమ్కి సంబంధించిన అటామిక్ నెంబర్ 7 దీని కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 క్లియర్గా రాసుకుంటే మనకి 2px1 2py1 2pz1 అనమాట. అంటే 2p3గా రాయొచ్చు. దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే ఒక్కొక్క ఆర్బిటాల్లో మనకు ఒక్కొక్క ఎలక్ట్రాన్ మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయి ఉంది. ఇది మనం చూడండి ఒకసారి. రెండవది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆక్సిజన్ దీని అటామిక్ నెంబర్ 8 అయితే 1s2 2s2 2px2 2py1 2pz1 ఇట్లా మనం దీనికి ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ మన ఆర్బిటల్లో రాసాం. మనం ఇక్కడ చూస్తే మనకి ఏమర్థం అవుతుంది, నైట్రోజన్ హ్యాస్ హాఫ్ ఫిల్డ్ షెల్. అంటే మనకి ఇక్కడ ఈ కర్పరాలన్నీ సగం నిండి అనమాట, హాఫ్ ఫిల్డ్ షెల్స్ అనమాట. ఎప్పుడైతే ఇలా ఉందో అండ్ ఈజ్ స్టేబుల్, సో మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ దాన్ ఆక్సిజన్. ఎప్పుడైతే సగం నిండి షెల్స్ ఎప్పుడైతే ఎలక్ట్రాన్ నిండి ఉందో అది స్టేబుల్గా ఉంటుందన్నమాట. దానికి ఎక్కువ ఎనర్జీని మనం అప్లై చేస్తేనే కానీ దాని నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం అనేది కష్టం అవుతుందన్నమాట. ఇక్కడ ఆక్సిజన్కి వచ్చిన కండిషన్ అలా లేదు కాబట్టి ఏమవుతుందంటే నైట్రోజన్కి ఏమవుతుందంటే ఆక్సిజన్ కంటే ఎక్కువ ఎనర్జీని ఉపయోగిస్తే కానీ ఒక ఎలక్ట్రాన్ అనేది తిరిగి మనకి ఇవ్వదన్నమాట. సో అయనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ ఆక్సిజన్ లెస్ దాన్ దట్ ఆఫ్ నైట్రోజన్. అంటే నైట్రోజన్ కంటే ఆక్సిజన్కి ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుందన్నమాట. మనకు అందుకనే మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.